ఏరా ఎలా వచ్చావు? మా ఆవిడ 10 నిమిషాల్లో ఇంటికి రాకపోతే నా భోజనం కుక్కకి తీసుకెళ్ళి పెట్టేస్తానంది. ఇక్కడి నుంచి మా ఇంటికి ఎలాగ 10 నిమిషాల్లో వెళ్ళానులే. అయ్యో పాపం కుక్క చచ్చిపోద్దేమోరా. పర్వాలేదు లేరా, దానికి అలవాటైపోయింది. ఇంతకీ నీ సంగతి చెప్పరా? మీ చెల్లప్పుడు ఏవో డబ్బులు అడిగిందిగా, 500 యూనిట్లు అడిగింది. ఆ ఆ, అంతా చేసి 500 యూనిట్లు అప్పు చేసి పట్టుకొస్తేను అది మా జైల్లో ఉన్న బావని ఇడిపించడానికని తెలిసింది. నాకు ఆడికి అసలు పడదని తెలుసుగా, అందుకే ఆలోచించి చెప్తానన్నా. సరేలే ఓ పూట ఆలోచించుకుని డబ్బులు ఇద్దామని డిసైడ్ అయ్యా. ఇవాళ పొద్దున్నే దాని దగ్గరికి వెళ్ళి 500 యూనిట్లు కాగితాలు ఇచ్చి వచ్చిన. ఏరా గలీజ్రా, ఏరా దొంగ నోట్లు ఇస్తారా నాకు? అవునే, నువ్వు మీ ఆయన కలుద్దాం తెగ ఉబలాట పడిపోతున్నావుగా, అందుకే నిన్ను పంపించాను అక్కడికే. ఇదిగో ఇప్పుడు నువ్వు మీ ఆయన హ్యాపీగా బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు కలిసి. అరే, నన్ను బయటికి రానిరా, నీ ప్రాణాలు తోడేస్తా. యారా, నేను ఇంట్లో లేనప్పుడు చూసి ఇంకో 500 నొక్కేస్తావా? నొక్కేయడం ఏంటి సార్, మీ ఆవిడే ఇచ్చింది. దానికి తెలియదులేరా నీ గురించి. ఇదివరకు 2000 కూడా మింగేహావు కదా. మింగడం ఏంటి సార్, ఎప్పటికప్పుడు వడ్డీ కడుతూనే ఉన్నాగా. మరి వారం వడ్డీ ఎదురా? కొంచెం టైట్గా ఉంది సార్. ఒరే, ఇడికి ఇలా కాదు కానీ ఒక కాలు ఈర్సేంట్రా. ఆ, ఆ, అమ్మో, ఇచ్చేస్తున్నాను సార్, మీ డబ్బులు ఇదిగోండి.